విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారికి ఈ వారంలో ఏదైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయా అండి? విశేషమైనటువంటి గౌరవ పురస్కారాలని అందుకుంటారు కాబట్టి ఏ పనైనా ప్రారంభించవచ్చు. ముఖ్యంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. చంద్ర, గురు, శుక్ర, కేతు గ్రహాలు ప్రతిభతో మెప్పిస్తారు. తెలివిగా వ్యవహరించి కార్యసిద్ధిని పొందుతారు. ఆర్థికంగా అత్యుత్తమమైనటువంటి శ్రేష్టమైన శుభకాలం ఇది. ధనాన్ని పొదుపు చేసుకోవాలి, వృధా వ్యయాన్ని తగ్గించాలి, సంతృప్తి లభిస్తుంది. ఐశ్వర్యం వచ్చినప్పుడు ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. వాన కురుస్తూ ఉంటుంది, దాన్ని మనం పొదుపుగా వాడుకోకపోతే ఆ వాన కాస్త మళ్ళీ సముద్రంలో కలిసినట్టుగా ఇక్కడ ధనం వచ్చినప్పుడు ఆ ధనాన్ని ఖర్చులు తక్కువ చేసుకుంటూ ఎక్కువ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. మిత్రుల అండదండలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా నూతనాంశాలని తెలుసుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. కుటుంబ పెద్దల నుండి ఆశీర్వచనాలు లభిస్తాయి. విభేదాలు రాకుండా ఉండటం వల్ల ఆరోగ్యము ప్రశాంతంగా ఉంటుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఉద్వేగానికి లోను కాకుండా ఉండాలంటే దుర్గామాతని అలాగే గణపతిని ఇద్దరినీ తలుచుకోవాలి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పార్వతీ పరమేశ్వరుల్ని సందర్శించడం ద్వారాగా పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. రవి, కుజ, బుధ, శని, రాహువు. ఇందులో రాహు ద్వాదశ స్థానంలో కుజుడితో కలిసి ఉండటం ద్వారాగా తులారాశి వారికి కొద్దిగా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఈ గ్రహాలకైనా కనీసం దానం చేసుకోవాలి. మిగతా గ్రహాలని స్మరించినా సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల్లో భవిష్యత్ ఏ విధంగా ఉందండి? ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో ఉన్నటువంటి రాహు కుజుడితో పాటుగా ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు. ఉత్సాహవంతమైన కాలం. బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. ప్రోత్సాహం పెరుగుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నా సంతృప్తి తగ్గదు. ధర్మచింతన మిమ్మల్ని కాపాడుతుంది. ఆపదలు తొలుగుతాయి. కార్యసిద్ధి ఉంది. తోటివారి సహకారంతో ఒక విషయంలో శుభ ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదల కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పొందుతారు. మంచి భవిష్యత్తు దగ్గరలోనే ఉన్నది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ ధ్యానం ప్రధానంగా చేసుకోవాలి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీదేవిని దర్శించడం, అలాగే శివారాధన చేస్తే ఐశ్వర్యం వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవిచంద్ర, గురు, శుక్ర, శని, కేతు. ఈ గ్రహ సంబంధమైనటువంటి ధాన్యాన్ని పండితులకు ఇవ్వటం ద్వారాగా ప్రశాంతత అలాగే ఆపదలు తొలగిపోవడం జరుగుతుంది. ధనుస్సు రాశి వారి ధన ఆదాయ లాభ స్థితిగతులు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో ఉన్నటువంటి శుక్రుడు, రాజ్య రాహువు, భాగ్యస్థ గురువు, జన్మస్థ చంద్రుడు. మంచి సత్ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారాగా మంచి జరుగుతుంది. లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. అపోహలు తొలగిపోతాయి. మీరంటే గిట్టని వారు చేసే విమర్శల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. బంగారు భవిష్యత్తు ఉంది. ఆర్థికంగా శుభకాలం. చంచల నిర్ణయాల వల్ల ఇబ్బందులు రావచ్చు, పెరగవచ్చు, మనశ్శాంతి తగ్గచ్చు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనశ్శాంతి పోయిన తర్వాత ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి ఏం చేయలేం. ఈ గోడంతా వాళ్ళతో చెప్పుకోవడం తప్ప ముందుగా వాళ్ళని సంప్రదించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని మనం చర్చించడం మంచిది. శత్రువులు తగ్గుతారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తే బాగుంటుంది. పనిచేయడం ద్వారాగా మంచి భవిష్యత్తు సూచితమవుతోంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివధ్యానం చేయడం ద్వారాగా శుభాలు చేకూరుతాయి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మంచి ఫలితం రావాలి అంటే నందీశ్వరుడి యొక్క శృంగ మధ్యస్థానం నుండి శివదర్శనం చేయటం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయండి. రవి, కుజ, బుధ, శని, కేతు. ఈ 4 గ్రహాలు ప్రధానంగా ఇక్కడ రవి విశేషమైనటువంటి దోషాన్ని ఇస్తున్నారు కాబట్టి సూర్య ఆరాధన, సూర్యుడికి గోధుమలు దానం చేయండి. ఈ మిగతా 4 గ్రహాలకి మనం ప్రార్థన చేసినా సరిపోతుంది.
మకర రాశి వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? విశేషంగా ఉన్నాయి. శని రవి గ్రహాలు ఏకాదశంలో ఉండటం, అందులోనూ రాష్ట్రాధిపతి శని సహకరిస్తున్నాడు. తృతీయంలో కేతువు కూడా బాగున్నారు. అంతా మన మంచిగా అన్నట్లుగా వ్యవహరించాలి. అధికార లాభం ఉంది. విశేషమైనటువంటి ధనయోగం కూడా ఉంది. పట్టుదల శ్రద్ధ మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. అవమానాలను తట్టుకొని నిలబడతారు. ఈ అవమానాలని అధిగమించడంలోనే విజయావకాశాలు అనేవి బాగున్నాయి. గౌరవం లభిస్తుంది. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడి తీరుతుంది. కష్టాలు తొలుగుతాయి. నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. మీ ఆలోచన విధానం పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ఇస్తుంది. ఉన్నతులుగా నిలబెడుతుంది. కృషి ఫలిస్తుంది. దైవచింతనతో ఆనందం సిద్ధిస్తుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మహాలక్ష్మి కవచం చదవటం ద్వారాగా కష్టాలు తొలగి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ లక్ష్మీ ధ్యానం చేయాలి. విష్ణు సందర్శనం చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, రాహు. ఈ గ్రహ సంబంధమైనటువంటి దోషం తొలగాలి అంటే మనము ఈ 6 గ్రహాలకు సంబంధించినటువంటి నామాలని కనీసం రోజుకు ఒక్కసారన్నా కూడా స్మరించాలి. కుంభరాశి వారికి వారంలో శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? దూరమైన వారు దగ్గర అవుతారు. గత వైభవం లభిస్తుంది. కారణం ఒక్కసారిగా 5 గ్రహాలు శుభస్థానంలోకి వచ్చేసినాయి. పరిపూర్ణమైనటువంటి విజయం. పేరు ప్రఖ్యాతులతో శ్రేష్టమైన జీవితాన్ని పొందుతారు. వివేకంతో పనిచేసి ఆర్థికంగా ఎదుగుతారు. ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. విజ్ఞానంతో అభివృద్ధిని అందుకుంటారు. కార్యాలు త్వరగా పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ తొందరపాటు చర్యల వల్ల కలహ సూచన కూడా ఉన్నది కాబట్టి విభేదించకుండా ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకోవడం చాలా మంచిది. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? అన్నదమ్ములు ఇద్దరు గణపతి, సుబ్రహ్మణ్య ఈ 2 చేయటం ద్వారాగా ఇటు విఘ్న నివారణం, అటు శక్తి వృద్ధి 2 జరుగుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కుజ, శని, రాహు, కేతు గ్రహాలు. ఈ గ్రహ సంబంధమైనటువంటి దానం చేసినా, ధ్యానం చేసినా, పుష్పాలు స్వామికి సమర్పించినా కూడా మంచిది. మీనరాశి వారికి ఈ వారం రోజులలో సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం ఉందా అండి? విశేషంగా ఉంది. సంతృప్తికర ఫలితాలు కూడా ఉన్నాయి. బాగా కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి. తగిన గుర్తింపు, ప్రతిఫలం 2 ఉన్నాయి. మొహమాటం పెరగటం ద్వారాగా కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. మొహమాటం తగ్గించాలి. అలాగే బంధువుల నుండి, మిత్రుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. అవసరానికి తగిన ధనం ఉంటుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. అసంతృప్తి కలగకుండా ముందుగానే ప్రణాళికలు రచించుకొని తద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. సాహసోపేత నిర్ణయాల వల్ల త్వరగా అభివృద్ధిని సాధిస్తారు. ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కష్టాలు ఎక్కువ అవుతాయి. అలాగే కుటుంబ సభ్యులకు చెప్పి వారి సలహాలు, వారి సూచనలు, వారి సమ్మతితో ముందుకు వెళ్ళటం చాలా మంచిది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సంకట స్థితి గోచరిస్తోంది. 2 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి గణపతిని ధ్యానించడం చాలా ఉత్తమం. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి దర్శనం, గణపతికి బెల్లముక్క కానీ లేదా గరిక పూచలు కానీ తీసుకెళ్ళి సమర్పిస్తే ఆ స్వామి విశేషమైనటువంటి అదృష్టాన్ని ఇస్తారు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. రవి, కుజ, బుధ, గురు, శని, రాహు, కేతువు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని షిరిడి సాయిబాబా వారి ధునిలో, ఆ అగ్నిలో వేసి నమస్కారం చేయండి. దోషం పోతుంది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, వాటి స్థితిగతులను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. అలాగే ద్వాదశ రాశుల వారం రోజుల భవిష్యత్తును సవివరంగా తెలియజేశారు. అలాగే మనం ప్రార్థించాల్సిన దైవం, చేయవలసిన దానాలు, పఠించవలసిన స్తోత్రాలు అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఆ విధంగా పాటించి దైవ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.